రాజధాని అమరావతి విషయంలో సింగపూర్ను వదిలించుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారా? సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు సమ్మతం కాదని చెప్పడం వెనుక మతలబేమిటి? స్విస్ ఛాలెంజ్ పేరుతో చెప్పిందంతా కట్టుకథలేనా? సింగపూర్ ప్రభుత్వం అంతా ఫ్రీగా చేసి పెడుతుందని ఊదరగొట్టిన చంద్రబాబు ఇవాళ మాట మార్చడం వెనుక కారణాలేమిటి? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి విషయంలో సాక్షి కథనాలు నిజమయ్యాయి. సింగపూర్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోబూచులాడుతోందని సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవమని రుజువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తోందని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు. స్వయంగా 2 సార్లు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రభుత్వం తరపున చక్రం తిప్పుతున్న అక్కడి మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి ముచ్చటగా 5 సార్లు చంద్రబాబుతో సమావేశమయ్యారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతంటూ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఏపీకి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. దీనిపై సాక్షి మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ అనేక కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు ఆ కథనాలన్నీ వాస్తవమని తేలుతోంది. ఇన్నాళ్లు సింగపూర్ ప్రభుత్వమని చెప్పిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాయని కొత్త రాగమందుకుంటున్నారు. మూలధనంగా కేవలం 300 కోట్లు పెట్టుబడి పెట్టి కేంద్ర రాజధాని ప్రాంతంలోని 4000 ఎకరాల భూమిపై జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కావాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకుని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలన్నది సింగపూర్ కంపెనీల ఆలోచనగా కనిపిస్తోంది. రాజధానికి మౌలిక వసతుల కల్పన, భూమి అభివృద్ధి చేయడం, ధర నిర్ణయించి అమ్మడం వంటి పనులన్నీ సింగపూర్ కంపెనీలు తాము సొంతంగా స్థాపించే సంస్థ ఆధ్వర్యంలోనే చేపడతాయట. రాజధాని నిర్మాణం వెనుక ఇలాంటి మతలబులేవో ఉన్నాయని సాక్షి మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. దేశంలో ఎన్నో ప్రముఖ నిర్మాణ కంపెనీలు, ఎంతో మంది ఆర్కిటెక్ట్స్ ఉండగా సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పథకం అప్పగించడం ప్రతిపక్షాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. సింగపూర్ కంపెనీల ఆలోచనలు ప్రభుత్వ పెద్దలకు తెలియనివి కావు. మరి ఇప్పుడు సడన్ గా ఆ ప్రతిపాదనలు సమ్మతం కాదని చెప్పడం వెనుక మతలబేంటో అర్థం కావడం లేదు. ఎక్కడో తేడా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని సింగపూర్ కంపెనీలను దూరంగా పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేను నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజలపైన గౌరవం ఉన్నా, ఆత్మాభిమానం ఉన్నా, ఈ సింగపూర్ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు కూడా చేసుకోకూడదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నిజంగా ఈ కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకుంటే మాత్రం మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లే, మన ఆత్మాభిమానాన్ని కూడా వారి ముందు తాకట్టు పెట్టినట్లే. ముఖ్యమంత్రి గారిని మరోమారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక ప్రమాదకరమైన జూదాన్ని ఆడుతూ ఉన్నారు. సింగపూర్ కంపెనీలకు యావత్తు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని, మన ఆర్థిక సార్వభౌమతను కట్టబెడతా ఉన్నారు. రాజధాని ప్రాంతాన్ని కూడా వాళ్ళ చేతుల్లో తీసుకునేటట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఇదొక స్కామ్గా తయారైంది. ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న సీమాంధ్ర రాష్ట్రం కాదు, ఇది స్కాముల రాష్ట్రంగా మారిపోతుంది ఈ సీమాంధ్ర రాష్ట్రం అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు, సంకోచం లేదు. అసలు సింగపూర్ కంపెనీకి ఏ ప్రాతిపదిక మీద మీరు నిర్ణయించారు? ఈ రాజధాని కట్టడంలో వారిని ఏ ప్రాతిపదిక మీద నిర్ణయించారు? దీనికి ఏదైనా గ్లోబల్ టెండర్ పిలిచారా? లేదు ప్రభుత్వం కొన్ని విధానాన్ని మీరు ఏదైనా రూపొందించి చేయించారా? ఏదైనా చేయించారంటే ఎక్కడ కనిపించట్లే, పారదర్శకత లేదు. సింగపూర్ కంపెనీల ప్రతిపాదన తమకు సమ్మతం కాదని కొత్త ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఇప్పుడు కోరుతోంది. ఆ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయని, అంగీకార యోగ్యమయ్యాక తుది నిర్ణయం తీసుకుని ప్రజలకు వెల్లడిస్తామని ప్రభుత్వం ఇప్పుడు చెప్తోంది. మరోవైపు చైనా కంపెనీల వైపు ప్రభుత్వం చూస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎందుకు దాచినట్టు? సింగపూర్ ప్రభుత్వమే అంతా చేస్తోందని చెప్పడం వెనుక మతలబేంటి? ఇప్పుడు తేడా ఎక్కడ వచ్చింది? స్విస్ ఛాలెంజింగ్ విధానం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టారా? రాజధాని పేరుతో బేరసారాలు జరుపుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరుతో ఒక ప్రమాదకరమైన జూదం నడవబోతున్నది. ఇదో పెద్ద కుంభకోణం అని చెప్పి ప్రతిపక్షాలు నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటూ ఉన్నాయి. దీని గురించి చర్చించుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సర్కస్ ఫీట్లు చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి, ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. భూములు ఇచ్చిన వాళ్ళు, కొద్దిమంది భూములు ఇచ్చిన వాళ్ళు ఆమోదయోగ్యమైనప్పటికీ కొంతమందికి, చాలామందికి ఆమోదయోగ్యం కాదు. నిన్నగాక మొన్న కూడా అక్కడ అరటి తోటలు ధ్వంసం చేసిన సంఘటనలు మనం చూసినాం. మనతో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మన కాంగ్రెస్ నాయకులు మన శర్మ గారు ఉన్నారు, అట్లాగే కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయవాడ నుంచి సిపిఎం నాయకులు బాబురావు గారు, బీజేపీ నాయకులు రామకోటయ్య గారు కూడా జాయిన్ అయినారు. చెప్పండి శర్మ గారు, ఇది ఒక పెద్ద కుట్ర అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా మీద వదిలిపెట్టండి, సింగపూర్కు నేనంటే అత్యంత ఇది ఉంది, చాలా మన ప్రతిష్ట చాలా పెద్దది అక్కడ సింగపూర్లో, వారు మనకు అన్నీ ఉచితంగా చేసి పెట్టబోతున్నారు, నేను ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన ఒక రాజధానిని నిర్మించి చూపిస్తాను, ఇదంతా నేనే చేస్తున్నానని చెప్పారని. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చాలామంది పెద్దలకు అసలు రాజధానిలో ఏం జరగబోతున్నది, ఎట్లా నిర్మాణం కాబోతుంది, ఏ పద్ధతిలో నిర్మాణం కాబోతున్నది, ఇట్లాంటివి ఏం తెలిసినట్లేవు అసలు. నేనేంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సింగపూర్ వాళ్ళు ఆయనకి ఫ్రీగానే చేసి పెడతారు, అందులో మనకేమీ అనుమానం లేదు. ఎందుకంటే ఆయన మీద చాలా అభియోగాలు వచ్చినాయి, అవన్నీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే సింగపూర్ వాళ్ళు ఇవాళ అడిగినటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు ఏం అడిగారు, మేము 300 కోట్ల పెట్టుబడి పెడతాము, మాకు జీపీఏ ఇచ్చేసేయండి, ఒక 25 కిలోమీటర్ల వరకు ఇంక మీరు ఎవరికి ఇవ్వకూడదు, అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మీరు ఏదైనా చేయదలుచుకునేటైతే బయట 25 కిలోమీటర్ల తర్వాత చేయండి. ఇది స్థూలంగా చెప్పినటువంటిది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, ఈయన చేసిందే వాళ్ళు బహుశా 4-5 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇట్లా చేస్తే సరిపోతుంది అని చెప్పాను. ఈయన చేసింది ఏంటి, 33,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి లాక్కోవటం జరిగింది. లాక్కునేటప్పుడు ఏమంటున్నారు, కొంతమంది లేదు వాళ్ళు స్వచ్ఛందంగానే ఇచ్చారు అని చెప్పని అన్నారు. సరే, స్వచ్ఛందంగా ఇచ్చారో లాక్కున్నారో మొత్తం మీద 33,000 ఎకరాల భూమిని మొట్టమొదట రాజధాని కోసం సేకరించడం జరిగింది. తర్వాత మళ్ళీ డీనోటిఫికేషన్ చేసి ఇంకొక 50,000 ఎకరాలు మొత్తం కలిపి ఈయన యొక్క ఇదంతా అటు ఇటుగా ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం 1,00,000 ఎకరాలు కావాలి అనేటువంటిది ఆయన యొక్క ఇది. ఈ 1,00,000 ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఏమైనా ₹1 ఖర్చు పెట్టిందా? ఏమీ ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ కోసం అని చెప్పని తీసుకుంటారు. తీసుకునేటప్పుడు వాళ్ళ చేత ఒక జీపీఏ రాయించుకుంటారు. అట్లాగే ఈయన రైతుల దగ్గర అందరి దగ్గర కూడా అట్లాగే ఫ్రీగా తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేశారు, ఈ భూముల్ని తీసుకుని సింగపూర్ కంపెనీకి అప్పచెప్పి సింగపూర్ కంపెనీ వాళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్ తోటి తనకేదో మిగులుతుంది కదా అని చెప్పి ఆయన అనుకున్నారు. ఇవన్నీ చూసినటువంటి సింగపూర్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మేము మొత్తం జీపీఏ ఇస్తా ఉన్నారు. ఇంకొకటి ఆశ్చర్యకరం ఏంటంటే ఈ భూములనే బ్యాంకుల్లో తాకట్టు పెడతారట. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ₹1 తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఈయన ఇచ్చేటువంటి భూముల్ని బ్యాంకుల్లో పెడతారు, ఆ డబ్బులే తీసుకొచ్చి ఈయనకు కొంచెం ఇస్తారు, వాళ్ళే డెవలప్ చేస్తారు, వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకే వాళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ ఎవరైతే రైతులు ఇచ్చారో పాపం వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వద్దు, ఇక్కడ దూరంగా ఇవ్వండి అని చెప్పని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటే మనం చూడాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపగాండా, ఈ యొక్క అందరి ఎప్పుడు నేనేదో చాలా గొప్పవాడిని ప్రపంచంలో నేనేదో అనేటువంటిదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ ఆయనకి కానీ కూడా మాయని మచ్చ తీసుకురాబడుతుంది. ఎందుకంటే అమరావతి అనేటువంటిది రాజధాని కట్టుకోవటంలో చాలా వరకు కూడా చాలామంది వ్యతిరేకించలేదు. చాలామంది చెప్పారు జాగ్రత్తగా ఆచితూచి వేయండి అని చెప్పారు. ఆయన ఒక్క ప్రతిపక్షాన్ని పిలవటం కానీ ఇంకొకళ్ళతోటి మాట్లాడటం కానీ చేయలేదు. నా మీద మీరు వదిలేసేయండి, నా మీద మీరు వదిలేసేయండి అన్నారు. పాపం ఆ రైతులందరూ ఆయన మీద వదిలేశారు. ఇప్పుడు ఆయన వదిలేస్తాడో లేదు, ఆయన సింగపూర్ వాళ్ళు కనుక వదిలేస్తే ఆయన కనుక రేపు పొద్దున ఈ రాష్ట్ర రైతులందరినీ వదిలేస్తాడేమో కూడా మనం చెప్పలేము. అయితే ఇంకొకటి కూడా జరుగుతూ ఉంది ఏంటంటే, ఇవాళ సింగపూర్ కంపెనీ నిజంగా వెనక్కి వెళ్ళిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క
ఇంకొక అనదర్ మ్యాజిక్ షోనా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఎందుకని చెప్పంటే సింగపూర్ కంపెనీకి ఈయనకి చాలా ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఆ మాట ఒకసారి రెండుసార్లు చెప్పడం కూడా జరిగింది. నాకు వాళ్ళకే ఉన్నటువంటి చాలా మంచి రిలేషన్స్ తోటి, నాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా తెస్తున్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది 12 కోట్లు ఇచ్చారు అది ఇది అని చెప్పిన అయితే మనకైతే సరిగ్గా ఆయన లేకపోయినా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి నిజంగా సింగపూర్ కంపెనీలు వెనక్కిపోతున్నాయా, లేకపోతే ఇది ఒక లీక్ ద్వారా సింగపూర్ కంపెనీలు ఇట్లా చేస్తున్నాయని చెప్పని ఇది లాభసాటిగా అంటే వాళ్ళకి ఈయనకి ఏమైనా అండర్స్టాండింగ్ కుదరక, లేకపోతే బాగాలేదు వీళ్ళకంటే ఇంకో చైనా కంపెనీ వాళ్ళు ఇంకా బాగా ఇస్తారనుకుని అటు వెళ్తున్నారా, ఇది ఒకటి వాళ్ళు మళ్ళీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని చెప్పంటే ఇది ఎందుకు డౌట్ వస్తూ ఉంది అని చెప్పంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట ప్రపంచంలో బయటికి వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు చేస్తూ ఉన్నట్టు ఆయనంతటా ఆయన హైటెక్ సిటీని ఒక L&T కంపెనీకి ఇచ్చారు. తర్వాత దాని మీద కూడా ఆయన మీద వచ్చిన NTR ఏదో కట్టుకున్నారని కూడా సరే అవన్నీ మనకు తెలియదు. NTR భవనం కట్టుకున్నారని కూడా వచ్చింది ఆయన మీద అపవాదు పాపం. ఆ రకమైనటువంటి కంపెనీలు మన దగ్గర ఉన్నప్పుడు ఈయన ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా సింగపూర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇవాళ 18 నెలల తర్వాత ఇవాళ సింగపూర్ కంపెనీ పనికిరాదు అన్నట్టు శర్మ గారు, భారతదేశంలో అనేక కంపెనీలు ఉన్నాయి, చాలా నిర్మాణ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలు ఉన్నాయి. తర్వాత మనమే కట్టుకోవచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టవచ్చు ఇంత పెద్ద ప్రాజెక్టు. ఒక రాజధాని నిర్మాణాన్ని రాష్ట్రం మీద వదిలేయడం కేంద్ర ప్రభుత్వమే తీసుకొని చేయొచ్చు కదా. ఇప్పుడైనా ఈ స్థితిలోనైనా కేంద్రం ముందుకొచ్చి రాజధాని నిర్మాణం ఎట్లాగో రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వబోతున్నది కేంద్రం, ఆ నిధులు మేమే ఇస్తాం మేమే కట్టిస్తాం అనే మాట ఎందుకంటే అంటే ఇక్కడ ఒకటి ఉందండి, విభజన చట్టంలో యాక్చువల్గా రాజధానిని కట్టించి ఇవ్వాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అని చెప్పినది కూడా ఉన్నది. అయితే ఈయన అది ఒప్పుకోవట్లేదు కదా. ఈయనకి సింగపూర్ కంపెనీలు చైనా కంపెనీలు వాళ్ళకి ఏం బిజినెస్ చూపిస్తారు? మీరు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ కట్టేసుకుంటే సింగపూర్లో ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏం చేస్తారు? దానివల్ల కూడా ఆయనకి వెనక్కి తగ్గుతున్నటువంటి వేషం. అయితే ఇక్కడ ఒక్కటే మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ సింగపూర్ కంపెనీ వాళ్ళు నిజంగా బయటికి వెళ్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక కొత్త చైనా కంపెనీకో జపాన్ కంపెనీ దగ్గర బాగుందని కుంభకోణంగా తయారు కాబట్టి ఇదంతా కలిపి చివరికి అమరావతి ఒక పెద్ద స్కామ్ కింద తయారవుతుందా అల్టిమేట్ గా? ఎందుకంటే సార్ ఇంకొకటి ఉంది, ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇవాళ సింగపూర్ కంపెనీ వాళ్ళు నిజంగా వెనక్కి వెళ్ళి వాళ్ళతోటి జరగాల్సినటువంటి పనులు ఏమి జరగకుండా ఇంకొక సంవత్సరం కనుక గడిచిపోయిందంటే ఈయన ఎప్పటికి కట్టగలుగుతారు? నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టు కట్టుకోవడానికి, గవర్నర్ బంగ్లా మన గవర్నర్ భవన్ కట్టుకోవడానికి, తర్వాత ఏమన్నా అసెంబ్లీ కట్టుకోవడానికి వీటన్నిటికీ డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని పిలిచి అవన్నీ కట్టేసేమని చెప్పని అనొచ్చు, కానీ ఆయన అవన్నీ ఏమీ చేయటం లేదు. అందువలన ఇదేంటంటే పెద్ద స్కామ్ కింద కూడా మాట్లాడదు. ఒకసారి CPM బాబురావు గారితో మాట్లాడొస్తాను. బాబురావు గారు చెప్పండి, ఏం జరుగుతుంది రాజధానిలో? నమస్తే అండి. రాజధాని అందరూ భావించినట్టుగానే ఇది ఒక అంతర్జాతీయ కుంభకోణం, జాతీయ స్థాయి కుంభకోణం కూడా కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు భూమండలం మీద లేనటువంటి ఒక కొత్త రాజధాని నిర్మిస్తా అన్నారు. ఇవాళ భూమండలం మీద కొత్త రాజధాని సరే, అసలు రాబోయే 3 ఏళ్లలోనైనా ఆయన అసెంబ్లీ భవనాలైనా కట్టగలుగుతారా లేదని అనుమానం కలిగే రీతిలో కనపడతా ఉంది. ఈరోజు ప్రజలు, పార్టీలు అందరూ ఏదైతే అనుమానించారో అది నిజమని అర్థమైపోతూ ఉంది. సింగపూర్ కంపెనీలతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదో బహిర్గతం చేయాల. ఇవన్నీ వార్తలు నిజమా అబద్ధమా ముఖ్యమంత్రి గారు తేల్చాలి. అధికారపూర్వకమైన లీకులు ఇస్తున్నారు ఆయన. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి? సింగపూర్ వాళ్ళు ఇన్ని షరతులు పెట్టారు, నేను వాళ్ళతో మాట్లాడి చాలా ఒప్పించాను అని జనాన్ని నమ్మించడానికి చేస్తున్నారా? లేదు, రాజధాని నిర్మాణం జాప్యం జరుగుతూ ఉందని జనం అడుగుతున్నారు. ఇది నాది కాదు బాధ్యత, ఇటువంటి సింగపూర్ కంపెనీల వాళ్ళు షరతులు పెట్టారని వాళ్ళ మీద రుద్దేసి ఇది తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ మీద ఒక శ్వేతపత్రం ప్రకటించారు, ఇరిగేషన్ మీద, ఇసుక మీద శ్వేతపత్రం ప్రకటించారు. రాజధాని నిర్మాణం మీద ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి. సింగపూర్ వాళ్ళతోనో, చైనా వాళ్ళతోనో, జపాన్ వాళ్ళతోనో ఏ ఒప్పందాలు జరిగినాయి, వాళ్ళు ఏ ప్రతిపాదనలు పెట్టారు, ప్రభుత్వం నుండి ఏం సమాధానం చెప్పారు, స్విచ్ ఛాలెంజ్ పద్ధతి ఏంటి, ఇవన్నీ శ్వేతపత్రం ప్రకటించవచ్చు. ఎందుకని ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా కనీసం ప్రజల ముందు ఉంచలా? పారదర్శకత గురించి, నీతి గురించి, పద్ధతుల గురించి, సమర్థత గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిన తర్వాత ఇంకా చర్చల దశలోనే రాజధాని ఉందంటే అది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సమర్థత అనుకోవాలా, అసమర్థత అనుకోవాలా అర్థం కావట్లా. భూములు ఇచ్చిన రైతులందరూ ఏమవుతారు? ఇవాళ సీడ్ క్యాపిటల్లో ఉన్న 3 గ్రామాల్లో రైతులకి సీడ్ క్యాపిటల్లో మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చే భూములు లేవు.
అని సింగపూర్ కంపెనీ వాళ్ళు చెప్పేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే రైతులు నట్టేట ముంచినట్టే కదా. వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళకే స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు పెట్టినటువంటి విషమర్చార్తలు రాష్ట్ర రాజధాని భూములు వాళ్ళకి జీపీఏ ఇవ్వాలా? ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం. ఇది రాష్ట్ర రాజధానా సింగపూర్ రాజధానా? ఇంతకంటే ఘోరమైనటువంటిది ఏముంది? ఓకే, దీన్ని తాకట్టు పెట్టి వాళ్ళు బ్యాంకులు అప్పులు తెస్తారా? నిజంగా అప్పులు తేవాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి కట్టచ్చు కదా, మీ దగ్గర డబ్బు లేకపోతే. కానీ బాబురావు గారు, ఒకనాడు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఎస్ బాబురావు గారు ఒక్క మాట అండి. ఇప్పుడు 5 లక్షల కోట్లు అట్లా పెడదాము. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం క్రింద రాజధానిలో కావాల్సిన శాసనసభ కావచ్చు, సచివాలయం కావచ్చు, గవర్నర్ బంగ్లా, రాజ్భవన్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయనే చర్చ కూడా జరుగుతున్నది కదా. అవునండి, సిపిడబ్ల్యూడి డిపార్ట్మెంట్, కేంద్ర సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు భవనాలు మాకు ఇస్తే ఈ భవనాలన్నీ మేమే కడతామని చెప్పి ఈరోజు వారు కూడా ముందుకొచ్చారు. అంతేకాదు స్విస్ ఛాలెంజ్ పద్ధతి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో, ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతికి చట్టబద్ధత లేదు అనేది కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. ఓకే, ఎందుకు నిజంగా ప్రభుత్వం టేకప్ చేయలేదు? పోనీ ప్రభుత్వం టేకప్ చేయలేదు, ఎందుకు గ్లోబల్ టెండర్లు ఓపెన్ బిడ్స్కి వెళ్ళలేకపోతున్నారు? స్విస్ ఛాలెంజ్ అని సింగపూర్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా ఇటువంటి పని ఆయన చెప్పిన మాటల్లో వాళ్ళు వచ్చిన వార్తల్లో ఉన్న దీని ప్రకారం గొంతెమ్మ కోరికలు కోరటం కాదు, ఇది విషమ షరతులు. మరి అటువంటి సింగపూర్ కంపెనీలతో ఇంకా ఎందుకు చర్చలు కొనసాగించాలి? దీన్ని ఎందుకు రద్దు చేయరు? బహిరంగ ఎందుకు ప్రకటించరు? లీకులు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? వాస్తవాలు అటువంటి విషమ షరతులు పెడితే ప్రజల ముందు ఉంచొచ్చు కదా. ఒక అఖిలపక్ష సమావేశం కూడా ఏ పార్టీలతో ఇంతవరకు ఎందుకు జరపలేదు? పోనీ పార్టీలతో జరపలేదు, రైతులతో ఏ భూములు అయితే ఇచ్చారో వాళ్ళతో ఎక్కడ గ్రామ సభలు జరిపారా? ఎక్కడ గ్రామ సభలు జరపలా, వాళ్ళతో చర్చలు జరపలా. పార్టీలే కాకుండా ప్రజలతో కూడా మాట్లాడాలా. ఇది ఒక గూడు పుటాణి లాగా జరుగుతూ ఉంది. అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ఉన్న కూలీలకు ఉపాధి పోయింది, రైతులకు భూమి దొరకట్లేదు. పైపెచ్చి వార్తలు చూస్తే రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అడ్డం పడుతున్నాయి. ఓకే, బాబురావు గారిని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లేకుండా భవనాలు ప్రారంభించుంటే ఇప్పుడు కొంత భాగం పూర్తయి ఉండేది. ఎస్ సార్ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నాగేశ్వర గారు చెప్పండి, ఇది ఒక విషప్ షరతులు, ఇవన్నీ ఇట్లాంటి షరతులకు అంగీకరించి చేశారని అంటున్నారు. అసలు ఇదంతా చూస్తూ ఉంటే రాజధాని నిర్మాణం సాధ్యమేనా అనే అనుమానం కూడా చాలామంది కలుగుతున్నది. ఇవాళ పార్లమెంట్లో చెప్పింది కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రి చెప్పినారు, 1850 కోట్లు ఇప్పటికే ఇచ్చాం మేము రాజధాని నిర్మాణానికి అని చెప్పి. అది 1850 కోట్లు సరిపోకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన పనులు అయితే ప్రారంభమై ఉండాల్సింది కదా. అంటే విభజన చట్టంలోనే వాళ్ళు అన్నీ కూడా పొందుపరిచి, మీరు రాజధాని క్యాపిటల్ ఎక్కడ కట్టుకుంటారో డీప్ ఫారెస్ట్ ఏరియా, చాలా ప్రతి జిల్లాలోనూ డీప్ ఫారెస్ట్ ఉంది. ఆ డీప్ ఫారెస్ట్ ఏరియాలో మీరు ల్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే మేము వెంటనే దాన్ని చేసిస్తామని చెప్పారు. దానికి కావలసిన అసెంబ్లీకి కానీ, సెక్రటరేట్ బిల్డింగ్ కానీ, ఎంప్లాయీస్ బిల్డింగ్ కానీ అన్నీ కూడా వాళ్ళు దానికి అన్నీ కూడా అందులోనే పొందుపరుచున్నారు. వీళ్ళు కూడా చేస్తా అంటున్నారు. ఇప్పుడు 1800 కోట్లు మీరు రిలీజ్ చేశారంటున్నారు, కానీ ₹1 కూడా వాడింది లేదు. మరి దేనికన్నా డైవర్ట్ అయిందో నాకు తెలియదు. కానీ ఈ రోజున 27,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఇవాళ తీసుకుని ఇక్కడే ఈ క్యాపిటల్ డెవలప్ చేస్తానంటాం. వాళ్ళ సింగపూర్ వాళ్ళు మా సొంతం, మా చుట్టాలలాగా మాట్లాడారు. ఆ రోజున మనం అందరం కూడా మాట్లాడున్నాం. వాళ్ళు మాకు ఊరికనే ఇస్తున్నారు ప్లాన్, మాకు ఊరికనే చేస్తున్నారు అన్నారు. దానికి కూడా డబ్బులు తీసుకుంటాం కూడా జరిగింది. దాన్ని కూడా ఇక్కడే మాట్లాడున్నాం కూడా మనం. కానీ ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద ఫేవర్ చేస్తుంది సింగపూర్ అని చెప్పారు. ఫేవర్ చేస్తుంది. వాళ్ళేమో చైనా నుంచి, జపాన్ నుంచి వచ్చి వాళ్ళ బిల్డింగ్లు కట్టించుకుంటుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఏదో చేస్తానంటున్నారు. సరే, వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారండి, ఈ రోజున మాకు ఇంత ల్యాండ్ మాకు ఇచ్చేసేయాలి, మాకు జీపే కమ్ సేల్ అగ్రిమెంట్ ఇచ్చేసేయాలి. మేము వాళ్ళు తెచ్చేది 300 కోట్లేనంటండి. ఇక్కడికి ఉన్నదంతా కూడా అది బ్యాంకులో పెట్టుకుని, అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి పెట్టాలి. వాళ్ళు మేము జామీన్ ఉంటాం, వాళ్ళకి లోన్ ఇవ్వాలంటే ఆ డబ్బుతోటి వాళ్ళు చేస్తామంటున్నారు. ఎంతవరకు ఇది? ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించవలసిన విషయం, అంటరానితనం పోవాలని మనకు వస్తూ ఉంది. కానీ వాళ్ళ ఈ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా 25 కిలోమీటర్ల అవతల సపరేట్గా పెట్టాలి వాళ్ళని చెప్పి వాళ్ళు సింగపూర్ వాళ్ళు అంటున్నారండి.
ఇది ఎంత ఘోరం అండి ఇది. వాళ్ళ కష్టం పడి వాళ్ళు 3 పంటలు పండించుకున్న రైతుల్ని అన్యాయంగా ఈ రోజు కూడా లాక్కుని మీరు గమనించి ఉండాలి. ఇంతకుముందు అరటి తోటలు తగలబెట్టున్నారు ఫస్ట్లోనే. అరటి తోటలు తగలబెట్టి ఆ వంక మీద పోలీస్ పికెటింగ్లు పెట్టి అక్కడ పోలీసులతో భయభ్రాంతులతో వాళ్ళంతా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. మరి మొన్న కూడా చూస్తున్నారు కదా, ఆ అరటి తోటలు చెరుకు తోటలు కూడా తగలబెట్టారు. అక్కడ మా పాపానికి విఆర్ఓల్ని ఆర్ఐఎల్ని వాళ్ళని కూడా సస్పెండ్ చేసి దులుపుకున్నారు. ఇవన్నీ చేసేదన్నీ కూడా ప్రభుత్వం చేపిస్తుంది, భయభ్రాంతులు చేపిస్తుంది. ఇట్లా ఎక్వైర్ చేసుకుని ఇవాళ 7,500 స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుని ఏం చేద్దామని. ఇవాళ గతంలో మనం ఈ రాష్ట్రం విడిపోతానికి కారణం హైదరాబాద్ చుట్టూ అన్ని ఇండస్ట్రీస్ అక్కడనే ఫోకస్ చేసి ఆ చుట్టూనే పెట్టుకుని ఆ చుట్టూనే అన్ని డెవలప్ చేసి ఈ 23 జిల్లాల జనం కూడా అక్కడే ఉండేవారు. దానివల్ల ఈ రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది. నేను లాస్ట్ అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే ఒక్కో జిల్లా ఈ 13 జిల్లాల్లో కూడా ఏదైనా ఒక ఇండస్ట్రీ అలాంటివి వచ్చే రోజు ఆ రోజు చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కదా. మళ్ళీ అటువంటి తప్పే ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు గమనించాలి. ఇక్కడ ఈ 7,500 స్క్వేర్ కిలోమీటర్స్లోనే అన్నీ వస్తే 13 జిల్లాల పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. ఆల్రెడీ దగ్గర 2 సంవత్సరాలకు వచ్చేసిందండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. ఈ 13 జిల్లాల్లో శూన్యం, ఏం కనపడతలేదండి. ఇప్పుడు మళ్ళీ ఈ దీని చుట్టూ ఇది చేస్తామని ఇలా అంటున్నారండి. అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఇవాళ అసలు ఈ దగ్గర 2 సంవత్సరాల్లో కూడా అసలు ఓన్లీ మట్టి నీరు శంకుస్థాపనలు ఈ కార్యక్రమాలు చెప్తే అక్కడ వేసింది 0. ఇంకో విషయం మీరు గమనించాలి, ప్రధానమంత్రి గారు కూడా మట్టి నీరు ఇచ్చెళ్ళారు. మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పని చేస్తుంటే వాళ్ళకి మట్టి నీరే కావాలి. ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు కలెక్ట్ చేసుకుంటే ఇది చాలేమో అని చెప్పి ఆయన కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ గమనించవలసింది ఇంకోటి ఉందండి. మనకు 10 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని ఉంది. అక్కడ మీరు ఈ లోపల సెక్రటరియట్ కట్టుకోండి, అసెంబ్లీ కట్టుకోండి, ఎంప్లాయీస్ బిల్డింగ్స్ కట్టుకోండి, అన్నీ కట్టుకోండి అని చెప్పి లేకుండా ప్రశాంతంగా వెళ్ళమని ఉంటే మరి ఈయన ఎందుకో తొందరపడి మరి ఓటుకి నోటికి దానికి వెళ్ళారు దేనికి వెళ్ళారో తెలియదు. కానీ ఇప్పుడు ఇమీడియట్లీ కూడా వీళ్ళందరూ వచ్చేయమంటున్నారు. ఎంప్లాయీస్ వీళ్ళందరూ 1,00,000 మంది ఎంప్లాయీస్ ఒకేసారి అక్కడికి వెళ్తే ఎక్కడుంటారండి వాళ్ళు? వాళ్ళకి ఏముంది అక్కడ? మరి ఎలా అండి ఇదన్నీ మాట్లాడదాం. ఒకసారి రామకోటయ్య గారితో మాట్లాడదాం. రామకోటయ్య గారు, ఏదో ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి చాలా మందికి. మరి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ ప్రమాద సంకేతాలు అందుతున్నాయా లేదా అంటున్నారు అందరూ. రాజధాని నిర్మాణం విషయంలో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇది పరిపూర్ణంగా ఒక రాకెట్ లాగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే 27,000 కోట్ల రూపాయల రాజధాని నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏదంటే పార్లమెంట్లో ఆల్రెడీ ఒక మంత్రి గారు సమాధానం చెప్తూ 27,000 కోట్లు ఇస్తా ఉన్నారు. అంటే మీకు దరిదాపుగా ఇందాక మిత్రులు చెప్పారు, బాబురావు గారు చెప్పినట్టుగా యాక్చువల్గా సిపిడబ్ల్యూడి వాళ్ళకి ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్లో 270 కోట్ల స్క్వేర్ అడుగులు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళు వచ్చే 300 కోట్లు ఏపాటువంటి ఒక మాదిరి ఒక చిన్న అమౌంట్. ఎందుకంటే సింగపూర్ అనేది ఒక బిజినెస్ కంట్రీ. ఆ సింగపూర్ బిజినెస్ కంట్రీ ఎలాంటిదంటే వాళ్ళు అవసరానికి మించి భార్యతో మాట్లాడినా కూడా ఫీజు ఒక రసీదు రాసిచ్చేటువంటి కంపెనీ అలాంటిది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణంగా బిజినెస్గా ఉన్నటువంటి కంపెనీ కాబట్టి సింగపూర్తో చంద్రబాబు నాయుడు గారు తెగదెంపులు చేసుకోవడంలో తప్పు లేదు. భారతదేశంలో అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పడానికి ముందే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులంతా చెప్పడం జరిగింది. మంచి బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ క్యాపబిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ప్లానింగ్ అంతా కూడా ప్రాపర్గా చేసుకోవాలి. మనకు రాజధాని విడిపోయిన తర్వాత అసలు రాజధాని ఎక్కడ రావాలనే దానికి సమయం పట్టింది. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్తున్నారు 2 సంవత్సరాలు అంటున్నారు. 2 సంవత్సరాల్లో 6 నెలల సమయానికి అసలు రాజధాని ఎక్కడ నిర్ణయించుకోవాలో సమయం పట్టింది. దరిదాపుగా సంవత్సరం దాకా ఎక్కడ రాజధాని నిర్మాణం కోసం అయింది. పాపం ఆయన కష్టపడి కష్టాలు పడి 33,000 ఎకరాలు ఆయన సేకరించి పక్కనున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా
పర్మిషన్ తీసుకుని ఇంత కష్టపడి పనిచేసి ఇవాళ పర్మిషన్ తీసుకొస్తుంటే అసలు ఏ పని చేయలేదండి, మీ వల్ల ఏమీ కాలేదండి అని చెప్పేసి గుడ్డ కాల్చి చంద్రబాబు నాయుడు గారి మీద పడేయటం కాస్త ఇబ్బందికరమైన విషయం. కాకపోతే ఏంటంటే సింగపూర్ చేసింది ఏంటంటే ఆయన సింగపూర్ మీద ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశని అడియాస్ చేస్తూ సింగపూర్ ప్రభుత్వం చేసినటువంటి ఆ ప్రకటన, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కంట్రీ కాబట్టి వాళ్ళ ఆలోచన సరే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు రామకోటయ్య గారు సింగపూర్తో తెగదెంపులు చేసుకున్నట్టేనా? దరిదాపుగా సింగపూర్తో